గాజువాక యువతి హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రవీంద్రకు 2020లో యాప్ ద్వారా మౌనిక పరిచయం అయింది. 2023 వరకు ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. వివాహం అనంతరం మౌనికను దూరం పెట్టాడు రవీంద్ర. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను పిలిపించి నిన్న మధ్యాహ్నమే హత్య చేశాడు. హత్య తర్వాత మృతదేహాన్ని రవీంద్ర ముక్కలు చేశాడు. సగం భాగం ఫ్రిడ్జ్లో, కొంత భాగాన్ని గోనె సంచిలో కట్టాడు. అడవివారం సమీపంలో మరికొంత భాగాన్ని రవీంద్ర కాల్చేశాడు. అనంతరం భయంతో స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు. స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ముందు మౌనిక, రవీంద్ర మధ్య తీవ్ర ఘర్షణ జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. మౌనిక డబ్బులు డిమాండ్ చేసిందని నిందితుడు రవీంద్ర పోలీసులకు చెప్పాడు. తన నుంచి 3.5 లక్షలు తీసుకుందని, తన ఐడి కార్డు కూడా తీసుకుని మౌనిక ఇబ్బంది పెట్టిందని పోలీసుల విచారణలో వెల్లడించాడు. డబ్బుల విషయంలో విసిగిపోయే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు నిందితుడు రవీంద్ర. ఇక మృతురాలు మౌనిక వైజాగ్లోని ఎంవీపీ కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఆమె బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినట్టు సమాచారం. కండేపల్లి శ్రీరామ్మూర్తి. వాండర్ నేనే సార్. 29/3/25లో పూర్తిగా 1 ఇయర్ అయిందండి. రెంట్ మాత్రం మంచోడే, క్యాండిడేట్ మాత్రం నేవీ జాబ్ సార్. నేను టూలెట్ బోర్డు పెట్టాను, టూలెట్ బోర్డు ద్వారా వచ్చాడు. అలాగే నా నేవీ జాబ్ అని చెప్పాడు. ఐడెంటిటీ కార్డు చూశాను. ఆ తర్వాత ఫ్యామిలీతోనే ఫస్ట్గా అతనికి పెళ్ళి అయ్యి కూడా 1 ఇయర్ అయింది అన్నాడు. మన దగ్గరికి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు. మన ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ డెలివరీకి వెళ్ళింది. ఇప్పుడు పాప అనమాట, పాప 3 నెలలు 4 నెలల పాప. ఇంకా ఆవిడ ఇంకా డెలివరీ నుంచి రాలేదన్నమాట. మా పక్కన అంటే మీ ఇంటికి రాత్రి 9:15కి ఫోన్ చేసి మీ ఇంటికి పోలీసులు వచ్చారు, ఒకసారి నువ్వు రా, ఇక్కడ ఏది జరిగిందంటానుగానే వచ్చాను. అప్పుడు పోలీసులు వచ్చి కొద్దిగా లోపల ఏదో ఉందని చూడాలన్నట్టు డోర్ పగలగొట్టారు సార్, అంతే. మా అమ్మాయి 3 పిల్లలు. ఇక అమ్మాయి రెండో పాప పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సబార్డినేట్గా చేస్తుంది. అయితే ఇక అమ్మాయి పార్ట్ టైము. అది మధ్యాహ్నం నుంచి ఖాళీ కాబట్టి ఖాళీ ఉన్నప్పుడు ఈవెంట్లు ఉంటే, మ్యారేజ్లు ఉంటే అయితే ఆ ఈవెంట్ వాళ్ళు పిలిస్తే వెళ్తుంది. అయితే నిన్న అదేవిధంగా నిన్న ఆదివారం సెలవు కాబట్టి ఉదయం 10:30 టైంలో వెళ్ళింది. 10:30కి వెళ్ళింది. వెళ్తే ఇక ఫోన్ చేయలేదు. వాళ్ళ అక్క ఫోన్ చేసింది. ఒక గంటన్నర తర్వాత రింగ్ అవుతుంది, ఎత్తలేదు. అయితే బిజీలో ఉండి ఉంటుంది, ఈవెంట్ కదా, వెల్కమ్ చెప్తుంది కదా అందరికీ అనుకున్నాం. అయితే ఇక తర్వాత ఒక మళ్ళీ గంట పోయి చేసింది, ఎత్తకపోతే. ఇప్పుడు స్విచ్ ఆగింది, మా పాప ఇక స్విచ్ ఆగిందని చెప్పింది. అందరిలో మేము వెంటనే ఏంటి స్విచ్ ఆగింది ఏంటంటే అది ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నాం. రాత్రి అయినా రావట్లేదు. రాత్రి అయినా రాకపోతే అన్ని చుట్టుపక్కల ఎదుగుతున్నాం, ఎక్కడైనా ఎదుగుతాము. అయితే ఈవెంట్లు ఇచ్చారేమో, రాత్రి అయిపోయిందని వెళ్ళకూడదని ఆడపిల్లల్ని ఉంచారనుకోండి. తెల్లవారేసరికి ఈ వార్త వచ్చింది. ఇలాగ సెల్లో మా పెద్ద పాప చూసింది 7 తర్వాత. ఆ తర్వాత ఒక గంట పోయి ఎస్ఐ గారికి ఫోన్ చేశారు, రండి మీ పాప శవం ఇలాగ ఉంది అని చెప్పేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆడు మాత్రం అయితే ఆడేనో మీడియాకు చెప్తున్నాడు అవన్నీ అబద్ధం. ఎందుకంటే అమ్మాయిని చంపిస్తాడు, అమ్మాయి తిరిగి చెప్పడానికి లేదు కదా, అది కావాలని కథలు అలుగుతున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. ఎలా న్యాయం అంటే మా పాప ఎంతో బాధపడింది. నా కూతురు నేను వదిలేసి నా కూతురు ముఖం చూడాలి. నేను ఆల్రెడీ కావాలి, నాకు పిల్లలు పుట్టాలి, వాళ్ళకి భవిష్యత్తు ఉండాలి. ఆ పాప భవిష్యత్తు తీసేశాడు, జీవితం తీసాడు. ఇలాగే ఎంతమంది ఆడపిల్లల జీవితం తీసాడో ఇదే వదిలేస్తారు, మళ్ళీ అదే చేస్తారు. జీవితాంతం ఉరిశిక్ష పడిపోవాలి, అలాంటి శిక్ష కావాలి. మరో మగవాడు అలా చేయకూడదు. ఏ తల్లిదండ్రులు బాధపడకూడదు, ఆడపిల్ల బాధపడకూడదు. ఎందుకంటే ఆడపిల్లలను ట్రాప్ చేస్తుంటారు, ఏదో మంచి అవి చెప్పేసి ట్రాప్ చేసి లేకపోతే ఎత్తుకెళ్ళిపోతుంటారు ఆడపిల్లల్ని.